తెలంగాణలో తొలి దశలో గురువారం 3835 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ మద్దతు పలికిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ప్రధాన పార్టీల మద్దతు ఇచ్చిన అభ్యర్థులపైన విజయం సాధించగా మరికొన్ని చోట్ల పార్టీ మద్దతు ఇవ్వకపోవడంతో రెబెల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు విజయం సాధించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్ కుమార్, గురువారం 3835 గ్రామ పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. సో ఫలితాలు ఏ విధంగా వచ్చాయి? కంప్లీట్ డీటెయిల్స్. అధికార పార్టీ కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించింది. అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులు ఆయా గ్రామాలలో సర్పంచ్లుగా గెలుపొందిన పరిస్థితి కనపడుతుంది. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ 1000కు పైగా గ్రామాలలో తాము బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగింది. ఇక బీజేపీ మాత్రం కేవలం 200 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయిన పరిస్థితి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటుతామంటూ అటు బీఆర్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాయి. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల్ని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. రాబోయే ఇంకా వేరే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలపైన ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి తగిన వ్యూహాలను రూపొందించింది. దాంతోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని చూపిందంటూ చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏకగ్రీవమైన స్థానాలతో కలిపి మొత్తం 2383 స్థానాలు సర్పంచ్ స్థానాలను గెలుచుకోగలిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు కూడా నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్నాయి. ఎన్నికల ముందు అటు సూర్యాపేట జిల్లాలో ఒక వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. అటు ఇక్కడ నారాయణపేట జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంతమేర ప్రభావం చూపించింది. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థులు అక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా గెలిచారు. ఇక నారాయణపేటలో అటు సింగిరెడ్డి వర్సెస్ మెగారెడ్డిగా అక్కడ పరిస్థితి కొనసాగింది. చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్కడ గెలిచిన పరిస్థితి కనపడుతుంది. ఇక షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత గ్రామంలో అటు నవీన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆయన తనదైన శైలిలో ప్రచారం చేశారు. అక్కడ వీర్లపల్లి శంకర్ స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం గమనార్హం. మరోపక్క అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన కూడా అటు కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు. కానీ ఆయన సొంత గ్రామంలో అనూహ్యంగా బీజేపీ గెలిచింది. ఇంకా అనేక ప్రాంతాలలో సర్పంచులు ఇండిపెండెంట్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు. దాదాపుగా 455 స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దాంతో బీజేపీ మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందనే చెప్పాలి. ఇంకా 14వ తారీఖు 2వ విడత, అట్లనే 17వ తారీఖు 3వ విడత ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన విజయాలను కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే రాబోయే విడత ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపించాలి, అత్యధిక సీట్లు గెలుపొందే విధంగా అటు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాధిక. రైట్ పవన్, ఈ నెల 14న అలాగే 17న 2-3 విడతల్లో కూడా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎన్ని స్థానాలకు జరగబోతున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకా అధికారులు? అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇంకా ప్రచారాలు కొనసాగుతున్నాయి. 2వ విడత 14వ తారీఖు ఎన్నికలు ఉండడంతో ఆయా గ్రామాలలో ఇంకా కూడా ప్రచారం కొనసాగుతుంది. రేపటి వరకు కూడా వాళ్ళ ప్రచారం కొనసాగే వెసులుబాటు ఉంది. రేపటి తర్వాత ప్రచారం ముగిసిపోనుంది. ఇప్పటికే అధికారులు ఆయా గ్రామాలలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లందరూ కూడా ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోలేగా ఇప్పటికే చైతన్యం కలిగించారు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ టర్నౌట్ కూడా భారీగా ఉంటుందంటూ చెప్తున్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా భారీగా పోలింగ్ జరిగింది. అత్యధికంగా
అత్యధిక పోలింగ్ శాతం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక పోలింగ్ శాతం సూర్యాపేట జిల్లాలో 90% పైగా జరిగింది. ఓవరాల్గా 80% పైగా పోలింగ్ జరిగింది. ఇదే ఒరవడిని కొనసాగించే విధంగా అధికారులు అయితే ఆయా గ్రామాలలో విస్తృతంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అటు ప్రజలకు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మిగిలిన స్థానాలలో తమ ప్రభావాన్ని చూపించడానికి ఇప్పటి నుంచే పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉంది. ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. రాబోయే 2 విడతల ఎన్నికల్లో కూడా తాము బలపరిచిన అభ్యర్థులే ఆయా గ్రామాలలో గెలుస్తారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలలో ఏకగ్రీవంగా అటు సర్పంచ్ అభ్యర్థుల్ని వార్డు సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా ఏం జరుగుతుంది, రాబోయే ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రాధిక. రైట్ పవన్, ఇప్పుడు ఏకగ్రీవంగా కలిపి మొత్తం 2373 గ్రామాల్లో కాంగ్రెస్ మద్దతు పలికిన వారు గెలుపొందారు. సో కాంగ్రెస్ ఎటువంటి జోష్లో ఉందనుకోవచ్చు. 2వ విడత 3వ విడత ఎన్నికల్లో కూడా ఇదే పంద కొనసాగుతుందని కాంగ్రెస్ అనుకుంటుందా? మరోవైపు బీఆర్ఎస్ ఇంకా ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుందనుకోవచ్చు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం 1146 స్థానాలకే పరిమితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తన విజయాన్ని కొనసాగించింది. 2383 స్థానాలలో తాము బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు బీజేపీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి. అటు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలు అమలు కావడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గత 10 ఏళ్ల పాలనలో సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యలు పాల్పడ్డారు, సర్పంచుల ఆత్మహత్యలకు కారణాలేంటి, గ్రామాలలో అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు అనే విధంగా గ్రామాలలో వాళ్ళు చేసిన ప్రచారం ఫలించింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు విజయం సాధించారు. రాబోయే 2 విడతల ఎన్నికల్లో కూడా ఇదే విజయాన్ని కొనసాగించాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఆయా నియోజకవర్గాలలో ఉన్న గ్రామాలలో పర్యటిస్తూ ఉన్నారు. తాము బలపరిచిన అభ్యర్థులకి పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలంటూ అటు ప్రజలకు తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల తర్వాత రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు చాలా కీలకం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ గెలవడం ఎంత ముఖ్యమో అటు నాయకులకు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా సర్పంచ్ స్థానాలలో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు సునాయాసంగా మారుతుందంటూ చెప్పి ఖచ్చితంగా విజయం చేకూర్చే విధంగా వ్యూహాలు రచిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా తమ మార్క్ చూపించాలంటూ తహతహలాడుతుంది. మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అఖండ విజయం సాధించారు. దాంతో ఇక్కడ గ్రామాలలో అటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. అటు షాదీ ముబారక్ కానీ ఇతర హామీలేవి అమలు కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ వాళ్ళు ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకే అటు విలేజర్స్ అందరూ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. రాధిక. థ్యాంక్ యూ పవన్.